బండి సంజయ్ హుటాహుటైన ఢిల్లీకి పోయిరట. సరే ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఉంది, దానికోసం పోయిండు అనుకోవచ్చు. కానీ అంతకంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా పోయిరు. ఇప్పుడు ఓ దిక్కు వాళ్ళ కొడుకు టాపిక్ హాట్ టాపిక్గా ఉంది తెలంగాణలో. తెలంగాణలో కాదు, మొత్తం దేశం మొత్తం కూడా ఉంది. ఎందుకంటే ఆయన దేశానికి హోంశాఖ సహాయ మంత్రి. ఇక్కడి మీడియా ఎంత మౌనంగా ఉన్నా నేషనల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. సరే, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలెంట్గా ఉన్న వాళ్ళ హైకమాండ్, వాళ్ళ అగ్రనాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఢిల్లీలో ఉన్న నాయకులు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఇది విపరీతమైన చర్చ జరిగింది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పోక్సో కేసులో ఎదుర్కొన్నాడు. ఆయన ఇంటి మీదకి పోయి పోలీసులు రైడ్ చేసుడు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీసులు జారీ చేసుడు. ఒక కేంద్రంలో కీలకమైనటువంటి మంత్రి హోదాలో ఉన్న కొడుకు పరారీలో ఉన్నాడేమో, దొరుకుతలేడు అని పోలీసులు ప్రకటించుడు. ఇవన్నీ సంచలనాలైనాయి, వివాదాలు కూడా అయినాయి. ఎందుకంటే బండి సంజయ్ కొడుకు మొదటి నుంచి వివాదాలలో ఇరుక్కున్న వ్యక్తి. గతంలో ఆ టెక్ మహీంద్రా కాలేజ్లో స్టూడెంట్స్ని కొట్టింది, అదంతా కూడా వీడియోలు వైరల్ అయినాయి, అవి కూడా చూసినాం. తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన బిహేవియర్ ఏమాత్రం మార్చుకోక మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఆ ఫ్యామిలీని బెదిరించే ప్రయత్నం చేసిర్రు అనేది కూడా మనందరం చూసినాం. ఇక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్కి వస్తే, ఇప్పుడు కేంద్ర మంత్రి నుంచి బండి సంజయ్ని తప్పించబోతున్నారు అనేది చాలామంది చెప్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖచ్చితంగా బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించబోతున్నారు అట. దానికి కారణాలు పెద్ద ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య జరిగిన పరిణామమే బండి సంజయ్ పదవి నుంచి తప్పించబోతున్నారు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. ఆ కేంద్ర క్యాబినెట్ మీటింగ్కి మామూలుగా ఎప్పుడైనా సరే క్యాబినెట్లో ఉన్న మంత్రులు హాజరవుతారు. కానీ ఈసారి మొత్తం మందిని, సహాయ మంత్రుల్ని, స్వతంత్ర హోదా కలిగిన వాళ్ళు ఉంటారు చూసిర్రు, వాళ్ళని అందరినీ రమ్మన్నారు. ఎందుకు అంటే చాలా కీలకమైనటువంటి ఇష్యూస్ పైన డిస్కస్ చేయబోతున్నారు. దాంట్లో ఇప్పుడు వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది శాఖలలో అనే దాంతోపాటు వివాదాలకు కేంద్రంగా ఉన్నటువంటి మంత్రులని మందలించబోతున్నారు, అవసరమైతే తీసేయబోతున్నారు అనేదే కేంద్ర క్యాబినెట్ జరగబోతోంది అని బయటకు వచ్చిన రోజు నుంచి జరుగుతున్న చర్చ. అందులో భాగంగానే ఆ ఇన్సిడెంట్లో ఇప్పుడు బండి సంజయ్ అవుట్ అవ్వబోతున్నాడు. తెలంగాణ నుంచి ఇంకొకరిని కేంద్ర క్యాబినెట్లకి తీసుకోబోతున్నారు అట. దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే కేంద్ర క్యాబినెట్ నుంచి తీసేయడమా, లేకపోతే అయినంతటైనా స్వచ్ఛందంగా రాజీనామా చేసి పక్కకు పోవడమా అనే దాని మీదనే మేజర్గా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ నుంచి తీసేస్తే కనుక ఆయన పొలిటికల్ కెరీర్కి కూడా రేపొద్దున బీజేపీ పార్టీకి కూడా అది కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన రాజీనామా చేయమంటారు, రాజీనామా చేస్తాడు అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అది హైకమాండ్ నిర్ణయం ప్రకారం. ఒకవేళ ఆయన రాజీనామా చేయాలనుకుంటే కనుక వాళ్ళ కొడుకు కేసు బయటకు వచ్చినప్పుడే, దాని మీద ఇష్యూ జరుగుతున్నప్పుడే ఆయన ఆ హోదాలో ఉంటే బాధితురాలకి న్యాయం జరగదు. కాబట్టి దాని నుంచి స్వచ్ఛందంగా పక్కకు జరుపుకునేటోడు. కానీ ఇప్పటిదాకా చెయ్యలేదు. కానీ హైకమాండ్ వైపు నుంచి ఒక రకమైనటువంటి ఒత్తిడి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పక్కకి జరగాల్సిందే అనేది మోడీ డిసైడ్ చేసుకున్నట్లుగా బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నాడు కదా, ఆయన దగ్గర నుంచి మొత్తం డాటా అంతా తెప్పించుకున్నారు. ఏం జరిగింది, ఏంటిది, ఇక్కడ జరిగిన కేసు ఏంది, దాని వెనకాల ఉన్నటువంటి ఏంది, అన్నింటి మీద ఒక రిపోర్ట్ అడిగారు. డీటెయిల్డ్ రిపోర్ట్ ఆల్రెడీ పోయి వాళ్ళ అధ్యక్షుడు ఇచ్చొచ్చిండు. ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ తర్వాతే బండి సంజయ్ని ఢిల్లీకి పిలిపించారు అని తెలుస్తుంది. ఇప్పుడు క్యాబినెట్ ఉన్నా సరే క్యాబినెట్ కంటే ముందే ఫస్టే రమ్మని వాళ్ళ హైకమాండ్ నాయకులతోని మాట్లాడేందుకు పిలిపించారు బండి సంజయ్ని. ఆయనని మంత్రివర్గం నుంచి తీసేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ని చెప్పబోతున్నారు అని. ఇదే బండి సంజయ్కి లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ అనే చర్చ కూడా బీజేపీలో జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఉంది. ఇదే లాస్ట్ క్యాబినెట్ అవ్వబోతుందట. మామూలుగా కేంద్ర క్యాబినెట్ విస్తరణ చేస్తున్నారు, కొంతమందిని తీసేస్తారు, కొంతమందిని ఉంచుతారు, ఇంకా కొంతమందిని యాడ్ చేస్తారు. ఇట్లాంటి ప్రచారం కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అయితే ముందుగా అనుకున్న దాంట్లో బండి సంజయ్ని తీసేస్తారు అనేటువంటిది ముందు దాంట్లో ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఈ బండి భగీరథ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఒక పోక్సో కేసు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖ కూడా చాలా పవర్ఫుల్ శాఖ.
అట్లాంటి శాఖకి సంబంధించిన మంత్రి కొడుకు మీద ఇట్లాంటి చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ కొడుకు మీద. కాబట్టి అది ఎంత మాత్రం పార్టీకి మంచిది కాదు అనే దానికే మోడీ వచ్చినట్లుగా ఈయనని పక్కకు జరపడం దాదాపుగా ఖాయమైంది అని బీజేపీలో టాక్ వినిపిస్తుంది. దాని మీదనే ఆల్రెడీ బీజేపీ పార్టీ అంతర్గతంగా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ని, ఈ కేసు విషయంలో జరిగిన ప్రతి ఇష్యూని పూసగుచ్చినట్టు వాళ్ళు హైకమాండ్కి ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు అని. ఆ రిపోర్ట్ మీదనే ఇప్పుడు బండి సంజయ్ని ఆయన తరపున చెప్పాలనుకుంటున్నదే అసలు ఏంది ఈ కేసు మీద అనేది బండి సంజయ్ని కూడా ఒకసారి అడిగి దాదాపు హైకమాండ్ డిసైడ్ అయిపోయింది. ఎవరైతే ఏ రాష్ట్రంలో అయినా సరే ఇట్లాంటి వివాదాలలో ఇరుక్కున్న వాళ్ళకి, వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి చాలా మందిని కూడా పక్కకు పెట్టాలి అనే నిర్ణయానికే మోడీ వచ్చినట్లుగా, అట్లనే వాళ్ళ పనితీరు కూడా, ఆ శాఖలలో జరుగుతున్నటువంటి పనితీరు, ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటిది, వాటి ఫలితాలు, ఇవన్నింటి మీద కూడా మిగతా మంత్రులందరికీ వాటి మీద రివ్యూ చేయబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ చెప్పబోతున్నారు. కానీ కొంత వివాదాలలో ఇరుక్కున్నటువంటి వాళ్ళకి, బండి సంజయ్ లాంటి వాళ్ళని తప్పియడానికే హైకమాండ్ డిసైడ్ అయిందని, అదే ఇన్ఫర్మేషన్ ఈరోజు ఆయనకి చెప్పబోతున్నారు అని. అయితే తప్పించేంత వరకు చూస్తారా, లేకపోతే ఆయన హైకమాండ్ నొప్పించుకొని ముందే నేను రాజీనామా చేస్తున్నా అనేదాన్ని ముందు పెట్టి రాజీనామా చేయబోతున్నాడా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ మొత్తానికైతే డిసైడ్ అయితే అయిపోయింది. అది రాజీనామా చేయడం రూపంలోనా, లేకపోతే మంత్రివర్గం నుంచి తీసేయడం రూపంలోనా, కానీ బండి సంజయ్ అవుట్ అనేదైతే ఇప్పటివరకు బీజేపీలో ఉన్నటువంటి నాయకులే చెప్పుకుంటున్నారు.